Hello everyone, welcome to Python Life YouTube ఛానల్. Python Life YouTube ఛానల్లో మనం ఈ మంత్ 21కు బేసిక్ టు అడ్వాన్స్డ్ ఒరాకిల్ అనేటువంటి కోర్సును లాంచ్ చేస్తున్నాం. ఆ కోర్సుకు సంబంధించినటువంటి కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కోసం ఇక్కడ ఈ వీడియో అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నాం. దీంట్లో ఈ క్వశ్చన్ వచ్చేసి హౌ డేటాబేస్ విల్ వర్క్, అసలు డేటాబేస్ అనేటువంటిది ఎట్లా వర్క్ చేస్తుంది అనేటువంటి దాని గురించి ఇక్కడ నేను డిస్క్రిప్షన్ అనేటువంటిది ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ డేటాబేస్? డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ స్ట్రక్చర్డ్ డేటా స్టోర్డ్ ఎలక్ట్రానికల్లీ ఇన్ ఎ డివైస్. అంటే మనం ఏం చేస్తున్నామండి అంటే సమ్ డేటా అనేటువంటి దాన్ని కలెక్ట్ చేసి ఆర్గనైజ్, అంటే దట్ మీన్స్ ఓకేనా, క్రియేషన్ కానీ ఇన్సర్షన్ కానీ అప్డేట్ కానీ డిలీట్ కానీ సమ్ ఆపరేషన్స్ ను పర్ఫామ్ చేస్తున్నాం. ఏదైతే డేటా మీద క్రియేట్, అప్డేట్, డిలీట్ ఆపరేషన్స్ ను పర్ఫామ్ చేస్తామో దాన్ని మనం ఏం చెప్పాలి? ఆర్గనైజ్డ్ అని చెప్తున్నాం. ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా, కలెక్టింగ్ ద డేటా, అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ డేటా we are performing some operations, and finally that data is stored in one device. Under that means the data is electronically stored in data device. డివైస్ లో డేటా అనేటువంటిది స్టోర్ అవుతుంది. దాన్ని ఇక్కడ మనం ఏమని చెప్తున్నామండి అంటే ఓకేనా, ఏ డేటాబేస్ రిఫర్స్ టు ద ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ స్ట్రక్చర్డ్, ఒక ప్రాపర్ స్ట్రక్చర్ తోటి ఓకేనా, స్ట్రక్చర్డ్ డేటా స్టోర్డ్ ఎలక్ట్రానికల్లీ ఇన్ ఏ డివైస్ అని చెప్తున్నాం. దిస్ ఇస్ ద సింపుల్ డెఫినేషన్ ఆఫ్ ది డేటాబేస్. అండ్ మరి ఈ డేటాబేస్ లో డేటా అనేటువంటిది ఎట్లా స్టోర్ అవుతుంది, దాంట్లో ఉండేటువంటి కాంపోనెంట్స్, హౌ దేర్ కాంపోనెంట్స్ ఆర్ ఓకేనా కనెక్టింగ్ టుగెదర్, అండ్ హౌ ఇట్ మేనేజ్, హౌ ఇట్ స్టోర్ ద డేటా అనేటువంటి దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. అండ్ హియర్ వీఆర్ యూజింగ్ ఓకేనా డిఫరెంట్ కాంపోనెంట్స్. అంటే ఇక్కడ డేటాబేస్ లో డేటా అనేటువంటిది స్టోర్ చేయడం కోసం ఓకేనా ఇంటర్నల్లీ ఇట్ యూజింగ్ డిఫరెంట్ కాంపోనెంట్స్, అండ్ ఆల్ దోస్ కాంపోనెంట్స్ ఆర్ ఓకేనా integrated together, and to store the data into the database and to manage the data. That means it may be okay na update and retrieve. Retrieve means selecting the data from database. మరి వాటి కోసం ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు, హౌ ద యూజర్ ఈజ్ ఇంటరాక్టింగ్ అండ్ హౌ ద యూజర్ ఈజ్ ఓకేనా ఇంటరాక్టింగ్ విత్ డేటాబేస్, అంటే ద యూజర్ ఇంటర్ఫేస్ ఆర్ లేదంటే క్లయింట్, హౌ ద క్లయింట్ ఈజ్ ఇంటరాక్టింగ్ విత్ డేటాబేస్. హియర్ వన్ యూజర్ అప్లికేషన్, అంటే ఇక్కడ మనకు ఏదో ఒక యూజర్ అప్లికేషన్ అనేటువంటిది అవసరం. ఏంటండి అంటే ఇక్కడని డేటాబేస్ లో డేటా అనేటువంటిది ఇక్కడ దిస్ ఈస్ యువర్ డేటాబేస్ ఓకేనా, దిస్ డేటాబేస్ ఓకేనా ఇన్సైడ్ యువర్ సిస్టమ్, అండ్ ఇది క్లయింట్ లొకేషన్, అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ ఎ క్లయింట్. మరి ఈ క్లయింట్ అనేటువంటి వాడు ఈ డేటాబేస్ తోటి ఎట్లా ఇంటరాక్ట్ కావాలి అంటే హియర్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ డెస్క్టాప్ ఓకేనా, ఇక్కడ నీకు ఏదో ఒకటి ఇట్ మే బి ఎస్క్యూఎల్ ప్లస్ కానీ ఓకేనా, ఎస్క్యూఎల్ ప్లస్ దాన్ని మనం కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అని చెప్తున్నాం. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనేటువంటిది ఆర్ లేదంటే పిఎస్క్యూఎల్ ఆర్ లేదంటే ఇంకేమని చెప్తున్నాం పోస్ట్ గ్రీ ఎస్క్యూఎల్. ఈ పోస్ట్ గ్రీ ఎస్క్యూఎల్ కోసం పిఎస్క్యూఎల్ అనేటువంటి ఒక ఇంటర్ఫేస్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడైతే మనం ఒరాకిల్ కోసం మాత్రం మనం దేన్ని యూజ్ చేస్తున్నాం, ఎస్క్యూఎల్ స్టార్ ప్లస్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఎస్క్యూఎల్ స్టార్ ప్లస్ ఇక్కడ నీకు విజిబుల్ అవుతుంది ఆన్ టాప్ ఆఫ్ యువర్ స్క్రీన్, నీకు ఎస్క్యూఎల్ స్టార్ ప్లస్ అనేటువంటిది విజిబుల్ అవుతుంది. దీన్ని యూజ్ చేసి నువ్వేం చేస్తున్నావు, ఈ డేటాబేస్ లో డేటా అనేటువంటి దాన్ని స్టోర్ చేస్తావు, ఈ డేటాబేస్ నుంచి డేటా అనేటువంటి దాన్ని రిట్రైవ్ చేసుకుంటావు, అండ్ ఈ డేటాబేస్ లో ఉన్నటువంటి డేటాను మాడిఫై కూడా చేసుకుంటావు, అప్డేట్ చేసుకుంటావు, డిలీట్ చేసుకుంటావు. ఆల్ ఆపరేషన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ యూజింగ్
వాట్ అండి? ఎస్క్యూఎల్ స్టార్ ప్లస్. అండ్ ఇది మనకు విజిబుల్ అవుతుంది. ఇది విజిబుల్ అవుతుంది ఇక్కడ ఆన్ స్క్రీన్ మీద నీకు విజిబుల్ అవుతుంది. అండ్ క్లయింట్ ఎట్లా కనెక్ట్ అవుతాడు అనేటువంటి దానికోసం ఇక్కడ సింపుల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? మరి ఎస్క్యూఎల్ అనేటువంటిది ఏమని చెప్తున్నాం? ఎస్క్యూఎల్ అనేటువంటిది స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. అండ్ వన్స్ నీవు ఇక్కడ ఎస్క్యూఎల్ కమాండ్స్ అనేటువంటిది నేర్చుకుంటే, ఓకేనా, యూ కెన్ వర్క్ ఆన్ టాప్ ఆఫ్ ది, ఓకేనా, పిఎస్క్యూఎల్. పిఎస్క్యూఎల్ అంటే దట్ మీన్స్ పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ అండ్ మై ఎస్క్యూఎల్. ఇట్లా ఓకేనా డిఫరెంట్ వర్క్ స్పేసెస్ అనేటువంటి ఉన్నాయి. ఓకేనా, డేటాబేసెస్ అనేటువంటి ఉన్నాయి. దాంట్లో దేని మీదైనా కూడా నువ్వు వర్క్ చేయొచ్చు అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి ఇక్కడ? సో ఓకేనా, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ దాన్ని మనం డిబిఎంఎస్ అని చెప్తాం. అండ్ ఓకేనా, మరి ఇదేం చేస్తుంది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటువంటిది? అంటే ఇది మీ డేటాబేస్ యొక్క ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ను డిఫైన్ చేస్తుంది. హౌ ద డేటాబేస్ ఈజ్ మేనేజ్డ్ అనేటువంటి దాన్ని డిఫైన్ చేస్తుంది. అంటే ఇక్కడ నువ్వు ఏం చేయాలి? ఒక క్వైరీ ప్రాసెసర్ అనేటువంటిది ఉంటుంది ఇన్సైడ్ ఆఫ్ యువర్ డేటాబేస్ ఆర్కిటెక్చర్. వాట్స్ ఇన్ ద క్వైరీ? ఓకేనా, దట్ మీన్స్ ద డేటా డిబిఎంఎస్ అనలైజెస్ యువర్ ఎస్క్యూఎల్ క్వైరీ. మనం ఏదైతే క్వైరీ అనేటువంటిది రాస్తామో ఆ క్వైరీ అనేటువంటిది ప్రాపర్ సింటాక్స్ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, దట్ క్వైరీ అనేటువంటిది వ్యాలిడేటెడ్ క్వైరీ ఆర్ నాట్ అనేటువంటిది చెక్ చేస్తుంది పార్సింగ్ అనేటువంటిది. అండ్ తర్వాత ఆప్టిమైజేషన్ అనేటువంటిది కూడా ఉంటుంది ఇక్కడ. ఆప్టిమైజేషన్ అంటే ఒక ఆన్సర్ అనేటువంటిది పిక్ చేసుకోవడం కోసం ఇక్కడ మనం ఏం చేస్తామండి అంటే మల్టిపుల్ లో క్వైరీస్ అనేటువంటిది రాస్తాం. వన్ ఆన్సర్ కు మల్టిపుల్ క్వైరీస్ అనేటువంటిది రాస్తాం. ఆ మల్టిపుల్ క్వైరీస్ లో విచ్ క్వైరీ ఈజ్ ఆప్టిమల్ క్వైరీ, విచ్ క్వైరీ ఈజ్ గివ్ ద ఓకే బెస్ట్ రిజల్ట్ ఫర్ యూ, దట్ ఈస్ ద ఆప్టిమైజేషన్. Optimization is nothing but okay we have a different ways to retrieve the data. Okay among that different okay ways, okay which one is best and how the table is joining together. అండ్ ఇక్కడ టేబుల్స్ అనేటువంటివి డిఫరెంట్ టేబుల్స్ మనం క్రియేట్ చేసి ఉంటాం. మరి ఆ డిఫరెంట్ టేబుల్స్ నుంచి నీవు ఎట్లా డేటాను రిట్రైవ్ చేసుకుంటున్నావు అండ్ ఆ టేబుల్ సైజెస్ ఏంటి, ఆ ఇండెక్సెస్ ఏంటి అనేటువంటిది ఈ ఆప్టిమైజేషన్ లో మనం ఓకేనా చెక్ చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఎగ్జిక్యూషన్. ఓకేనా, ఎగ్జిక్యూటింగ్ అండ్ దట్ మీన్స్ ఓకేనా ఎగ్జిక్యూషన్ ప్లాన్, ప్రాపర్ అవుట్పుట్ అనేటువంటి దాన్ని ఓకేనా అక్యురేట్ అవుట్పుట్ అనేటువంటిది డిస్ప్లే చేసుకోవడం కోసం ఇక్కడ ఎగ్జిక్యూషన్ ను ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలి. అండ్ దట్ మీన్స్ ఏ కాలం తర్వాత నువ్వు ఏ కాలం ను యూజ్ చేయాలి అండ్ ఫైనల్ గా వేర్ కండిషన్ అనేటువంటిది ఎట్లా రాసుకోవాలి ఏందనేటువంటిది ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేటువంటి దాంట్లో మనం ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటాం. అండ్ స్టోరేజ్ మేనేజర్, దట్ మీన్స్ ఫైనలీ హౌ ద డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ యువర్ డేటాబేస్ అండ్ వాట్ ఈస్ ద ఓకేనా స్టోరింగ్ ఓకేనా స్ట్రక్చర్ అనేటువంటిది ఇక్కడ స్టోరేజ్ మేనేజర్. ట్రాన్సాక్షన్ మేనేజర్, ఒక ట్రాన్సాక్షన్ అనేటువంటిది ఎట్లా ఎగ్జిక్యూట్ కావాలి అండ్ మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎటువంటి రూల్స్ ను అప్లై చేయాలి. అండ్ ఇక్కడ యాసిడ్ ప్రాపర్టీస్ ఏంటి, యాసిడ్ ప్రాపర్టీస్ అటోమసిటీ, ఓకేనా కన్సిస్టెన్సీ, ఓకేనా ఐసోలేషన్, డ్యూరబిలిటీ అని చెప్తాం. యాసిడ్ ప్రాపర్టీస్ అటామసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, డ్యూరబిలిటీ ఇవి ఒక ట్రాన్సాక్షన్ ను ఓకేనా కంట్రోల్ చేసేటువంటి ఓకేనా ఎలిమెంట్స్ అన్నట్లు. సో వాటిని యూజ్ చేసి ఒక ట్రాన్సాక్షన్ ను మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటిది డిఫైన్స్ ట్రాన్సాక్షన్ మేనేజర్. అండ్ సెక్యూరిటీ మేనేజర్ అంటే ఓకేనా డేటాబేస్ లో డేటా స్టోర్ అయిన తర్వాత ఓకేనా దట్ డేటా షుడ్ నాట్ బి యాక్సెస్డ్ బై అన్నోన్ యూజర్. ఎవరైతే రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ డేటాను యాక్సెస్ చేసుకోవాలి. మరి ఫర్ దట్ పర్పస్ వాట్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ రూల్స్ వీఆర్ ఇంప్లిమెంటింగ్, దట్ ఈస్ డిఫైన్డ్ విత్ సెక్యూరిటీ మేనేజర్. అండ్ డేటా డిక్షనరీ ఈజ్ నథింగ్ బట్ సో మెటాడేటా అంటే ద డేటా విచ్ ఈస్ రిక్వైర్డ్ టు స్టోర్ ద డేటా. మనం ఒక డేటాను స్టోర్ చేయాలంటే ఆ డేటాను డిఫైన్ చేయడం కోసం సమ్మోట్ డేటా అనేటువంటిది అవసరం.
దాన్ని ఇక్కడ మనం మెటా డేటాగా డిఫైన్ చేస్తాం. ఎట్లండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ హ్యావ్ ఏ టేబుల్, ఐ హ్యావ్ ఏ టేబుల్. ఈ టేబుల్లో ఈ టేబుల్లో ఇక్కడ నేను ఏం చేస్తున్నానండి అంటే ఓకేనా, సో సమ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రాస్తున్నా. ఏమని 101 అండ్ నెక్స్ట్ ఏ అనేటువంటిది అండ్ నెక్స్ట్ ఇక్కడ 25 అనేటువంటిది రాస్తున్నా. మరి ఇప్పుడు ఇక్కడ ఈ డేటా అనేటువంటిది వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ అనేబుల్ టు డిఫైన్ దిస్ డేటా. 101 101 అనేటువంటిది ఏంటి అసలు, ఏ అనేటువంటిది ఏంటి, 25 అనేటువంటిది ఏంటి, వీఆర్ అనేబుల్ టు డిఫైన్ దిస్ డేటా అంటే ఏంటి, దీనికి ఒక ప్రాపర్ మీనింగ్ అనేటువంటిది లేదు. ఇది 101 అనేటువంటిది ఫోన్ నెంబరా, లేకపోతే ఒక పర్సన్ ఐడియా అండ్ లేకపోతే ఓకేనా ఏంటి అనేటువంటిది మనం చెప్పలేం. ఏ అనేటువంటిది నేమ్ ఆఫ్ ది పర్సన్, నేమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఏమో చెప్పలేం. అండ్ ఇక్కడ ఇది 25 అనేటువంటిది ఏజ్ ఆఫ్ ది పర్సనా, లేకపోతే ప్రోడక్ట్ ప్రైసా అనేటువంటిది చెప్పలేం. మరి ఈ డేటాను డిఫైన్ చేయడం కోసం వి రిక్వైర్డ్ సమ్ మోర్ డేటా, దట్ డేటా ఈజ్ కాల్డ్ మెటా డేటా. దాన్ని అది ఎక్కడ స్టోర్ అవుతుంది, దట్ మెటా డేటా అంటే డేటా డిక్షనరీలో స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేను దీన్ని ఏమని చెప్తా, స్టూడెంట్ ఐడి. ఇప్పుడు మనం కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు దిస్ 101 ఈజ్ ఏ స్టూడెంట్ ఐడి అండ్ దిస్ ఏ ఈజ్ నథింగ్ బట్ స్టూడెంట్ నేమ్ అని చెప్తున్నా, స్టూడెంట్ నేమ్. సో వీఆర్ కాన్ఫిడెంట్లీ సేయింగ్ దిస్ ఈస్ ద స్టూడెంట్ నేమ్ అండ్ దిస్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్. ఓకేనా. ఇప్పుడు ఈ డేటాను ఈ డేటాను మనం ఏం చెప్పుకోవాలండి అంటే మెటా డేటా అని చెప్తున్నాం. దిస్ డేటా ఈజ్ యూజ్ టు డిఫైన్ దిస్ డేటా. ఇక్కడ ఉండేటువంటి ఈ డేటాను డిఫైన్ చేయడానికి కోసం మనము మెటా డేటా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఇట్లా ఒక్కొక్క కాంపోనెంట్ కు ఒక్కొక్క ఇంపార్టెంట్ అనేటువంటిది ఉంది. వీటిని అన్నిటినీ యూజ్ చేసి ఇక్కడ ఏం జరుగుతుందండి అంటే డేటాబేస్ అనేటువంటిది వర్క్ అవుతుంది అని చెప్తున్నాం. అండ్ సో ఇదండి సింపుల్ గా హౌ డేటాబేస్ ఈజ్ వర్కింగ్ అనేటువంటి దానికోసం. అండ్ నెక్స్ట్ మరి ఇక్కడ ఈ కోర్స్ కు సంబంధించినటువంటి ఓకేనా వెబ్సైట్ అయితే ఇక్కడ మనం ఓపెన్ చేసినాం, pythonlife.in/oracle-live.html అనేటువంటిది వెబ్సైట్. ఈ వెబ్సైట్ లోకి వస్తే నీ కోర్స్ కు సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉంటుంది. సో ఇక్కడ ఏమని చెప్తున్నాం, మన కోర్స్ నేమ్ వచ్చేసి బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్. సో ఇక్కడ ఎస్క్యూఎల్ ను ఒరాకిల్ తోటి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఇక్కడ కోర్సు డీటెయిల్స్, ఎన్రోల్ నౌ అండ్ డెమో క్లాస్ ఈజ్ ఆల్సో అవైలబుల్. అండ్ నెక్స్ట్ సిలబస్ అనేటువంటిది ఉంది. వీటన్నిటిని ప్రాపర్ గా చెక్ చేసిన తర్వాతనే ఓకేనా సో మీరు కోర్సులో జాయిన్ కావాల్సి ఉంటుంది. 45 days డ్యూరేషన్ అండ్ టీచింగ్ మోడ్ ఈజ్ తెలుగు అండ్ ఆన్లైన్. అండ్ నెక్స్ట్ 21st May 2025 లో అయితే కోర్స్ అనేటువంటిది లాంచ్ చేస్తున్నాం, స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఈ కోర్సుకు సంబంధించినటువంటి టైమింగ్స్ వచ్చేసి ఓకేనా 7 PM to 9 PM. అండ్ హియర్ వీఆర్ కవరింగ్ ఓకేనా హ్యూజ్ సిలబస్ హియర్. అండ్ ఆల్మోస్ట్ ఎస్క్యూఎల్ కు సంబంధించినటువంటి ఓకేనా 12 చాప్టర్స్ ఆర్ దేర్, 14, 15, 16 ఓకేనా 20 ఓకేనా ఇక్కడ 12 చాప్టర్స్ బిలాంగ్స్ టు ఎస్క్యూఎల్. అండ్ నెక్స్ట్ ఓకేనా 8 చాప్టర్స్ బిలాంగ్స్ టు PLSQL. We are not covering only SQL. We are covering SQL and PLSQL, procedural language extended with SQL అంటే ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ ఓకేనా ఎక్స్టెండెడ్ విత్ ఎస్క్యూఎల్ తోటి ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ మీరు ఏ ఎవరైనా కూడా ఓకేనా ఇట్ మే బి జావా డెవలపర్స్, ఇట్ మే బి పైథాన్ డెవలపర్స్, వాట్ ఎవర్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో యూ రిక్వైర్డ్ ఎస్క్యూఎల్ అనేటువంటిది మ్యాండేటరీ. ఎందుకంటే అంటే హౌ ద డేటా ఈజ్ స్టోరింగ్ ఇంటర్నల్లీ ఇన్ సిస్టమ్ అనేటువంటిది ఇంపార్టెంట్. నువ్వు PLSQL నేర్చుకున్నా, ఎస్క్యూఎల్ నేర్చుకున్నా, ఏం నేర్చుకున్నా కూడా ఓకేనా పైథాన్ నేర్చుకున్నా, ఏం నేర్చుకున్నా కూడా నీకు ఎస్క్యూఎల్ కమాండ్స్ అనేటువంటిది అవసరం, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇక్కడ కొన్ని డేటాబేస్ అనేటువంటిది అవసరం. దట్ డేటాబేస్ హియర్ వీఆర్ ఆఫరింగ్ ఓకేనా SQL విత్ ఒరాకిల్. ఓకే, థ్యాంక్ యూ. I wish you all the best for your career.